Hello all, in this video we are going to see the unit wise important questions of cloud computing. సో ఇక్కడ స్టార్ మార్క్స్ పెట్టినాయి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎన్ని స్టార్ మార్క్స్ ఉంటే అన్ని టైమ్స్ రిపీట్ అయినట్టు. ఓకే, సో ఫస్ట్ యూనిట్లో కంప్యూటింగ్ పారాడిజమ్స్లో కొన్ని టైప్స్ లైక్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ నీడ్ ఆఫ్ ఇట్, ఇది ఒక 3 టైమ్స్ అడిగిండు. అండ్ ప్యారలల్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ ఇదంతా ఏం అడగలేడు. అండ్ క్లస్టర్ కంప్యూటింగ్, డిడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇది కూడా ఒక 3 టైమ్స్ అడిగిండు. అండ్ బయో కంప్యూటింగ్ అంతా ఏం అడగలేడు. మొబైల్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆప్టికల్ కంప్యూటింగ్ అండ్ నానో కంప్యూటింగ్, ఇవి అన్ని కంప్యూటింగ్ టైప్స్ అన్నీ నేర్చుకోండి. ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 అడుగుతుండ్రు. ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఆప్టికల్ ఒకటి, డిఫరెన్స్ బిట్వీన్ నానో, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్లస్టర్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రిడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్. సెకండ్ యూనిట్లో మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఉంటుంది. అప్లికేషన్స్ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంటి. ఓకే, సో మోటివేషన్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇది కూడా ఇంపార్టెంట్. ద నీడ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇది కూడా అవసరమే. అండ్ డిఫైనింగ్ క్లౌడ్ కంప్యూటింగ్, డెఫినేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి రెండు సేమే, డిఫైనింగ్ అన్న డెఫినేషన్ అన్న. ఓకే, ఒకటి వచ్చినా ఇంకోటి వస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ యాజ్ ఎ సర్వీస్, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ప్లాట్ఫామ్ ఎట్లా చెప్తావు. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈ 10 మార్క్స్కి అడిగింది క్వశ్చన్. అండ్ 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, 4 క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి. అది ఇక్కడ రాష్ట్రం డిఫరెంట్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్. 15 మార్క్స్ అడిగిన క్వశ్చన్ ఇండివిజువల్గా. అండ్ రిక్వైర్మెంట్స్ ఫర్ క్లౌడ్ సర్వీసెస్ ఇది కూడా ఒక 10 మార్క్స్ అడిగిన క్వశ్చన్. సో మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి నేర్చుకుంటే ఇవన్నీ కవర్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ యూనిట్. అండ్ ఇక్కడ స్టార్ మార్క్స్ పెట్టిన ప్రతి క్వశ్చన్, ప్రతి టాపిక్ చదవండి. అండ్ కమింగ్ టు ద థర్డ్ యూనిట్, క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అండ్ మేనేజ్మెంట్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఒక ఆర్కిటెక్చర్, దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తామో దాని గురించి ఉంటుంది. లైక్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ లేయర్, అనాటమీ ఆఫ్ ద క్లౌడ్ 15 మార్క్స్ అడిగిన ఒక ఇండివిజువల్ క్వశ్చన్. 2 టైమ్స్ అడిగిన, 2 టైమ్స్ 15 మార్క్స్ అడిగిండు. అండ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇది కూడా 10 మార్క్స్ అడిగిండు, 2 టైమ్స్ అడిగిండు. ఓకే, 2 టైమ్స్ స్టార్ మార్క్స్ ఉన్నాయి, 2 టైమ్స్ అడిగిండు. అప్లికేషన్స్ ఆన్ ద క్లౌడ్, మేనేజింగ్ ద క్లౌడ్ ఇలా మేనేజ్ చేసుకుంటాం అనేది. అండ్ మేనేజింగ్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఆర్కిటెక్చర్. అండ్ మేనేజింగ్ ద క్లౌడ్ అప్లికేషన్, మైగ్రేటింగ్ అప్లికేషన్ టు ద క్లౌడ్. ఇదంతా అడగలేడు, బట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫేజెస్ ఆఫ్ క్లౌడ్ మైగ్రేషన్, అప్రోచెస్ ఫర్ క్లౌడ్ మైగ్రేషన్. సో క్లౌడ్ మైగ్రేషన్ చేయడానికి ఏం అప్రోచెస్ ఉంటాయి, ఆ అప్రోచెస్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఈజ్ అప్లికేషన్ మైగ్రేషన్, ఇదే కదా మైగ్రేటింగ్ అప్లికేషన్ టు ద క్లౌడ్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద థర్డ్ యూనిట్. అండ్ ఫోర్త్ యూనిట్ ఈజ్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్. దీంట్లో మనకు మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఒకటి, అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఒకటి, అండ్ SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఒకటి. సో వీటిలో దాని క్యారెక్టరిస్టిక్స్, దాని కాన్సిక్వెన్సెస్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ అవే ఉంటాయి. ఓకే, క్లౌడ్ సర్వీసెస్ మోడల్స్లో 3 టైప్స్, IaaS, PaaS, SaaS. దాని డెఫినేషన్ వచ్చేసి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, అది IaaS. దెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ IaaS, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సూటబిలిటీ ఆఫ్ IaaS అండ్ ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ IaaS. మొత్తం ఒక టాపిక్ మొత్తం దీంట్లో ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ నేర్చుకుంటే ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. దెన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, PaaS. మీరు నార్మల్గా రైట్ అబౌట్ ద PaaS అంటే కన్ఫ్యూజ్ కాకండి. ఇట్ ఈస్ అబౌట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. దెన్ నెక్స్ట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ PaaS, సూటబిలిటీ ఆఫ్ PaaS, అండ్ ప్రాస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ PaaS, సమ్మరీ ఆఫ్ PaaS ప్రొవైడర్స్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఇది మళ్ళీ ఇంకో మోడల్ సర్వీస్ మోడల్స్లో. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SaaS, సూటబిలిటీ ఆఫ్ SaaS, ప్రాస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ SaaS, సమ్మరీ ఆఫ్ SaaS ప్రొవైడర్స్, అదర్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్. సో ఇక్కడ మెయిన్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ సర్వీస్ గురించి ఒక 3-4 టైమ్స్ అడిగిండు. అండ్ ప్లాట్ఫామ్ ఏ సర్వీస్ గురించి 2 టైమ్స్ అడిగిండు. వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అండ్ అలా సూటబుల్ అవుతుంది అనేది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద 4th యూనిట్. అండ్ 5th యూనిట్ ఈజ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, దీనిలో చాలా టాపిక్స్ ఉంటాయి, బట్ కొన్ని ఇంపార్టెంట్. EMC అండ్ EMC-IT, క్యాప్టివా క్లౌడ్ టూల్ కిట్. సో అబౌట్ ద గూగుల్, మళ్ళీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఏం సర్వీసెస్ ఉంటాయి, దాన్ని ఇలా స్టోరేజ్ చేసుకుంటాము. అండ్ గూగుల్ క్లౌడ్ కనెక్ట్ ఇట్లా కనెక్ట్ చేసుకుంటాం అనేది. గూగుల్ క్లౌడ్ ప్రింట్, గూగుల్ యాప్ ఇంజన్. దెన్ నెక్స్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS గురించి. ఒకటి గూగుల్, ఒకటి AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇంకోటి మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్, అమెజాన్ సింపుల్ క్యూ సర్వీస్, అండ్ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్లో మళ్ళీ విండోస్ అజూర్, దాని క్లౌడ్ సర్వీసెస్ ఏంటి, మైక్రోసాఫ్ట్ అసెస్మెంట్ అండ్ ప్లానింగ్ టూల్ కిట్. దెన్ నెక్స్ట్ ఈజ్ షేర్ పాయింట్. And some other topics of the 5th unit are here IBM. We know the company of the IBM, right? మళ్ళీ IBM గురించి, మళ్ళీ దానికి ఒక క్లౌడ్ మోడల్స్ ఏంటి, అండ్ IBM స్మార్ట్ క్లౌడ్, దాన్ని షార్ట్ నోట్ రాయమంటారు దాని మీద. SAP ల్యాబ్స్,
ఎస్ఏపి హెచ్ఏఎన్ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్, దాన్ని ఎట్లా నువ్వు చెప్తావు అనేది డిస్క్రిప్షన్ రాయమంటాడు. అండ్ వర్చువలైజేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎస్ఏపి, ఇది చాలా ఇంపార్టెంట్, 15 మార్క్స్ 10 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ మళ్ళీ సేల్స్ ఫోర్స్లో సేల్స్ క్లౌడ్ ఏంటిది, సర్వీస్ క్లౌడ్ ఏంటిది, అండ్ నాలెడ్జ్ యాజ్ సర్వీస్, అండ్ ర్యాక్ స్పేస్, VMware, ఇది కూడా ఇంపార్టెంట్, ఒక టూ టైమ్స్ అడిగిండు. అండ్ మైక్రోసాఫ్ట్ అనేక ప్లాట్ఫామ్. సో దిస్ ఇస్ అబౌట్ ద 5th యూనిట్. స్టార్ మార్క్ పెట్టిన ప్రతి క్వశ్చన్ ప్రతి టాపిక్ని స్కిప్ చేయకుండా చదవండి. అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.